హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో చాక్లెట్ బనానా కేక్ని హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనలో చాలామంది బాగా పండిన అరటి పండ్లని పడేస్తూ ఉంటారు కదండి, ఫ్రెష్గా లేవని, హెల్త్కి మంచిది కాదు అని. కానీ మీకు తెలుసా, బాగా పండిన అరటి పండ్ల వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది కూడా. అంతేకాదండి, దీనితో మనము చాలా రకాల రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బాగా పండిన అరటి పండ్లతో కేక్ రెసిపీస్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, అలాగే ప్యాన్ కేక్స్, ఇలా చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రోజు అయితే నేను హెల్తీగా చాక్లెట్ బనానా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను మిల్క్ కానీ, కర్డ్ కానీ, బటర్ కానీ, ఎగ్స్ కానీ ఇవేవి కూడా యూజ్ చేయట్లేదండి. చాలా హెల్తీ వేలో బనానా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ కోసం నేను 4 బనానాస్ని తీసుకుంటున్నాను. పెద్దవి అయితే 2 సరిపోతాయండి, చిన్నవి కాబట్టి 4 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక స్మాల్ బౌల్లో ఒక 12 నుంచి 15 కాజులని వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టండి. 10 నిమిషాల తర్వాత కాజులని మిక్సీ జార్లోకి యాడ్ చేసి ఇందులోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి ఎక్కడ కాజు పలుకులు అనేవి లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేయండి. నెక్స్ట్ ఈ లిక్విడ్ని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ జార్లోకి మరో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి బౌల్లోకి మిక్స్ చేయండి. ఇక్కడ మనము అనిమల్స్ నుంచి వచ్చిన మిల్క్ కాకుండా ప్లాంట్ బేస్డ్ మిల్క్ని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఇక్కడ టోటల్గా 1/2 కప్ ప్లాంట్ బేస్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ మిక్సీ జార్లో అరటి పండ్లకి పైన తొక్కు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేయండి. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మీరు అరటి పండ్లని కట్ చేసేటప్పుడు ఎక్కడైనా బ్లాక్ స్పాట్స్ కనుక ఉంటే అది మాత్రం చాక్తో రిమూవ్ చేసి మిగిలిన పీసెస్ని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు బెల్లం పొడి కానీ లేదంటే బ్రౌన్ షుగర్ని కానీ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 3/4 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్లా వచ్చేంత వరకు బ్లెండ్ చేయండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న బనానా పేస్ట్ని యాడ్ చేయండి. తర్వాత ఇందులోకి 1/3 కప్ వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేయండి. ఈ ప్లేస్లో మీరు వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ లేదంటే ఎనీ ఫ్లేవర్లెస్ ఆయిల్, అన్రిఫైన్డ్ ఆయిల్ని ఏదైనా కూడా యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఈ ఆయిల్ అంతా బనానా పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు స్పాచులాతో బాగా మిక్స్ చేయండి. మనకు క్రీమీ టెక్స్చర్ అనేది రావాలన్నమాట, అంతవరకు మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్ గోధుమ పిండి, దానితో పాటు 1/2 కప్పు గోధుమ పిండిని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కోకో పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. నెక్స్ట్ 1/2 కప్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు స్పాచులాతో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి సగం కాజు మిల్క్ని యాడ్ చేసి స్పాచులాతో ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి. తర్వాత మిగిలిన కాజు మిల్క్ని కూడా యాడ్ చేసి స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండి అంతటిని బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కేక్ టీని తీసుకోండి, షేప్ ఏదైనా పర్లేదు. సో ఇప్పుడు ఈ కేక్ టీన్ లోపల ఆయిల్తో మొత్తం అంతా గ్రీజ్ చేసి ఒక బటర్ పేపర్ ప్లేట్ చేసి దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ ఈ టిన్ని ఒక 4 to 5 టైమ్స్ ట్యాప్ చేయండి. దీనివల్ల ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి రిమూవ్ అవుతాయి. నెక్స్ట్ గార్నిష్ కోసం కొన్ని బాదం పలుకులని స్ప్రెడ్ చేయండి. ఈ రెసిపీని మీరు అవెన్లో చేస్తున్నట్లయితే 180 డిగ్రీస్లో 45 to 50 మినిట్స్ పెడితే సరిపోతుందండి. ఒకవేళ మీరు గ్యాస్ మీద చేయాలి అనుకుంటే గ్యాస్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టి దాని లోపల స్టాండ్ ప్లేస్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత కేక్ టీని ప్లేస్ చేసి మూత పెట్టి ఒక 45 to 50 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుందండి. 30 to 40 మినిట్స్ తర్వాత టూత్ పిక్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఒకసారి గుచ్చి చూడండి. పిండి కనుక అతుక్కోకుండా వస్తే కేక్ రెడీ అయినట్లు. ఒకవేళ పిండి అతుక్కుంటున్నట్లయితే ఇంకొక 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. సో కేక్ని ఎంతసేపు కుక్ చేయాలి అనేది మీరు పెట్టే ఫ్లేమ్ని బట్టి ఉంటుంది కాబట్టి సో మంటని లో టు మీడియం మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ కేక్ని కుక్ చేయండి. కేక్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత కేక్ని టిన్ నుంచి రిమూవ్ చేయకండి, రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు అలాగే వదిలేయండి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కేక్ని టిన్ నుంచి రిమూవ్ చేసి మీకు నచ్చిన షేప్లో పీసెస్ని కట్ చేసుకోండి. చాలా మాయిస్ట్గా ఉంటుందండి, చాలా స్పాంజీగా కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.